మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మా ఫ్రెండ్స్ అందరం కలిసి లంకమల టూర్ ప్లాన్ చేశాం. మా టూర్ శివరాత్రి ముందు రోజు రాత్రి 11 గంటలకు ప్రారంభమైంది. చీరాల నుండి ప్రారంభమైన మా టూరు మొదటగా ఒంగోలు, పొదిలి, బేస్తవారిపేట మీదుగా బ్రహ్మంగారి మఠం చేరుకున్నాం. ఉదయం 5 గంటలకు బ్రహ్మంగారి మఠం చేరుకున్నాం. అక్కడ అందరం స్నానాలు చేసి ఫ్రెష్ అప్ అయినాం. బ్రహ్మంగారి మఠంలో ఉదయం 6:30 గంటలకు గుడి తలుపులు తెరుచుకున్నాయి. బ్రహ్మంగారి మఠం లోపల శివాలయం కూడా ఉంది. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం కావటంతో భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. గుడి లోపల ఉన్న శ్రీమద్ పోతులూరి వీరబ్రహ్మం గారి సమాధిని దర్శించుకున్నాం. అనంతరం శివయ్య దర్శనం చేసుకుని గుడి లోపల గంటకు పైగా గడిపాం. అనంతరం మేము పద్వేలు మీదుగా సిద్ధవటం చేరుకున్నాం. సిద్ధవటం చేరుకునేటప్పటికి ఉదయం 10:30 అయింది. పెన్నా నది తీరాన ప్రకృతి అందాల మధ్య కొలువు తీరిన సిద్ధవటేశ్వర స్వామిని దర్శించుకున్నాం. సిద్ధవటంలో 2 శివాలయాలు ఉన్నాయి. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఉన్నారు. ఇప్పుడు సమయం కేవలం ఉదయం 11 గంటలు మాత్రమే అయ్యింది. ఇక్కడి నుంచి మేము ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయానికి బయలుదేరాం. మార్గ మధ్యలో మహాకుంభమేళా నుంచి తెచ్చిన నీళ్లతో శుద్ధి చేసే కార్యక్రమం జరుగుతున్నది. మేము ఒంటిమిట్ట శ్రీ కోదండ స్వామి వారి ఆలయం చేరుకునేటప్పటికి ఉదయం 11:30 గంటలు కావస్తుంది. స్వామివారి దర్శనం చేసుకొని దాదాపు ఒక 45 నిమిషాల పాటు మేము గుడిలో గడిపాం. ఏప్రిల్ మొదటి వారంలో రాబోయే శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా గుడిలో చిన్న చిన్న మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అనంతరం తిరిగి సిద్ధవటం పయనమయ్యాం. సిద్ధవటంలో భోజనానికి అనంతరం సిద్ధవట కోట దర్శనానికి వెళ్ళాం. ఈ సిద్ధివట కోట చాలా పురాతనమైనది, శిథిలావస్థలో ఉండటం గమనించాం. అనంతరం లంకమల శివాలయానికి బయలుదేరాం. ఈ లంకమలలో ఉన్న శివాలయం చాలా పురాతనమైనది. దట్టమైన నల్లమల అడవుల మధ్య వెలిసినది.
దేవుని మొదలు నాకొద్దు చెప్ప దాని జనాభా గుండ్ల బ్రహ్మేశ్వరం జనాభా వేరు. శాస్త్రి విజయ్ కుమారి స్వామివారి భక్తిగా 100 రూపాయలు సమర్పించారు. వారికి సదా కాపాడాలని కోరుతున్నారు. గరిమల చంద్ర 100 రూపాయలు సమర్పించారు. వారికి ఆ మల్లేశ్వర స్వామి సదా కాపాడాలని కోరుతున్నాను. మల్లికార్జున స్వామివారికి 50 రూపాయలు సమర్పించారు. సదా కాపాడవలసిగా కోరుతున్నాం. మహేష్ గారు 150 రూపాయలు. లంకమలలో ఉన్న సెలయేరులో స్నానమాచరించి లంకమలేశ్వర స్వామిని దర్శించుకున్నాం. శ్రీవారి కళ్యాణానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నవి. లంకమలేశ్వర స్వామి దర్శనగానే అనంతరం మేము బద్వేలు బయలుదేరాం. శివరాత్రి తర్వాత రోజు ఉదయాన్నే మేము సోమశిల మీదుగా పెంచలకోన ప్రయాణమయ్యాం. సోమశిల ప్రాజెక్టు వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న ప్రకృతి అందాలు వీక్షించాం. స్టాండ్ పెట్టేస్తాయి కదా. అంటే ఆ ఫ్లోని మరీ ఇది అవ్వకుండా వదులుతారు. ఫోర్స్ ఇప్పుడు గాలికి చూడుగా ఫ్లెక్సీ ఎప్పుడు అలాగే ఉందనుకో చూడుగా. అవును
పోల్స్కేమో చినిగిపోతుంది ఫ్లెక్సీ చిన్న కన్నం పెట్టాలి గాలి వెళ్ళిపోద్ది దాని నుంచి ఎప్పుడు వదులుతూనే ఉంటారు టెక్నాలజీ అదే అవును పెన్నా నది నెల్లూరు దాకా పాయింట్ కాళహస్తి పెన్నా నది నెల్లూరులో కలిసిపోద్ది పెన్నా నది కాళహస్తి కూడా పెన్నా నది మొన్న టూర్ వెళ్ళినప్పుడు ఎప్పుడో ఒకసారి పోయాం మనం వీడియో అప్పుడు కూడా ఫోటో తీయచ్చు. మేము పెంచలకోన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం చేరుకునేటప్పటికి ఉదయం 10:30 అయినది. పెంచలకోనలోని కోనేరు పక్కనే ఉన్న కుళాయిలో స్నానాలు చేసి దర్శనానికి బయలుదేరాం. పెంచలకోనలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయం మధ్యాహ్నం 12:30 గంటలకు మూసివేయబడును. కావున పెంచలకోన వెళ్ళాలి అనుకుంటున్న భక్తులు కనీసం ఒక అరగంట ముందుగా సమయానికి ముందు చేరుకోవలసిందిగా ప్లాన్ చేసుకోండి. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు దర్శన వేళలు ప్రారంభమై 7:30 గంటల వరకు దర్శనాలు జరుగుతాయి. దర్శనానికి అనంతరం గుడి పక్కనే ఉన్న అన్నదాన సత్రంలో భోజనం చేసి 3 గంటల వరకు అక్కడే విశ్రాంతి తీసుకున్నాం. 3 గంటలకు తిరిగి మేము జొన్నవాడ కామాక్షి అమ్మవారి ఆలయానికి బయలుదేరాం. శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షి అమ్మవారి దేవస్థానం పెన్నా నది ఒడ్డునే ఉన్నది. మేము పెన్నా నదిలో స్నానం ఆచరించి దర్శనానికి వెళ్ళాము. మేము నదికి అవతల పక్కన ఉన్న వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి బయలుదేరాం. కొండపై వెలిసిన వేదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకొని కొండపైన చల్లగాలిని ఆస్వాదించాం.